గుడ్ మార్నింగ్ సార్. ఇది వచ్చేసి మనకి మిత్రా కంపెనీ ఏరోటిక్ టర్బో 600 మోడల్. ఇది కంపాక్ట్ మోడల్. ఇది వచ్చేసి మనం వచ్చి హార్టికల్చర్ క్రాప్స్ లైక్ మ్యాంగో గానీ ఆరెంజ్ గానీ లైక్ ఇలాంటి పెద్ద పెద్ద పంటలకు ఉపయోగించబడుతుంది. లైక్ ఇది మనకి వాటర్ స్పీడ్ అనేది 25 to 30 feet వరకు అనేది మనకి స్ప్రే అవుతుంది సార్. సో ఇందులో మనకి ఏంటంటే సేమ్ ఇంత ముందు మనం మాట్లాడుకున్నట్టుగా బూన్ స్పీడ్ నుంచి మాట్లాడుకున్నాం కదా, సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. రీల్ కంట్రోలర్ ఆప్షన్స్, P2 ఆప్షన్, డయాగ్రామ్ ఫ్రమ్. సో ఇవన్నీ సేమ్ ఉంటాయి. కాకపోతే ఇందులో ఏంటంటే మనకి బాస్కెట్ మిక్చర్ ఉంటుంది. బాస్కెట్ మిక్చర్ వల్ల ఏంటంటే మనం వాటర్ వేసిన తర్వాత మందు కలపవలసిన అవసరం లేదు. వాటర్ దీంట్లో 600 liters వరకు పడుతుంది. మందు దీంట్లో పెట్టి ఆటోమేటిక్ గా మనకి ఆప్షన్ ఉంటుంది, అదే కలుపుకుంటది. సో ఈ ట్యాంక్ సేమ్ ఇది కూడా HDP ట్యాంక్. బట్ దీనికి 600 liters ఏంటంటే మనకి గేర్ బాక్స్ వస్తుంది, ఫ్యాన్. సో ఒకవేళ మన క్రాప్ అనేది 20 feet ఉందంటే హ్యాపీ, 30 feet ఉందంటే హ్యాపీ. ఒకసారి మనకి ఎక్కువ కావాల్సి వస్తుంది, లైక్ గాలి ఎక్కువ రావడమో లేకపోతే మనకి తెలియకుండా క్రాప్ అనేది కొంచెం ఎక్కువ ఫీట్ అవుతుంది, 31 feet 32 feet అవుతుంది. అప్పుడు మళ్ళీ మనం నిరాశ పడకుండా ఈ ఫ్యాన్ అనేది గేర్ సిస్టమ్ 2 ఉంటాయి, లైక్ గేర్ 1 గేర్ 2 ఆప్షన్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇంకొంచెం ఫీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఏంటి క్రాప్ మొత్తం మనకి కవరేజ్ అవుతుంది. రైట్ సార్ ఇవి వచ్చేసి మనకి నాజిల్స్ అనమాట. ఇందులో మనకి వచ్చేసి 12 నాజిల్స్ ఉంటాయి, ఈ పక్క 6 ఆ పక్క 6. సో ఇవి మనకి ఓన్లీ నాజిల్స్ మాత్రం ఆన్ చేస్తున్నాయి. గ్రేప్స్ కానీ దొండ పంటలకు కానీ ఉపయోగపడుతుంది, లేక ఫాకింగ్ సిస్టమ్ లాగా ఒక మంచులాగా. లేదు మనకి హైట్ కావాలన్నప్పుడు గన్స్ ఉంటాయి. సో ఒకవేళ మనకి ఒకటే సైడ్ ఉంది, ఒకటే ముక్క కొట్టాలన్నప్పుడు ఇవన్నీ మనం ఆఫ్ చేసుకుని సింగిల్ గా మనం ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ఒకటి ఆఫ్, ఇది ఆఫ్ అనమాట, కావాలంటే ఆన్. ఈ నాజిల్స్ కూడా ఏంటి కొన్నిసార్లు వచ్చి మనకి కిందంతా అవసరం లేదు, వాటర్ అనేది వేస్టేజ్ అవ్వకుండా నాకు వద్దనుకుంటే ఇది వచ్చేసి మైన్యూట్ గా 0.8 నాజిల్స్ పడుతుంది. సో నాకు ఆ సైజ్ వద్దు, ఇంకొంచెం ఇంక్రీజ్ కావాలన్నప్పుడు ఇది 1.0. లేదు నాకు ఈ నాజిల్స్ ఉపయోగపడ, నాకు ఒక నాజిల్సే చాలన్నప్పుడు దొండపందిరికి అన్నప్పుడు ఇక్కడ రెండు పెట్టుకుని ఇది ఆఫ్ మోడ్ ఉంటుంది. సో మనకి ఎన్ని నాజిల్స్ కావాలో అన్ని నాజిల్స్ మనకి మాన్యువల్ గా ఆఫ్ చేసుకుని ఈ రొటేట్ ఇలా తిప్పుతున్నప్పుడు ఆటోమేటిక్ ఇంకా ఆఫ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. దీని బేస్ అన్నమాట. దీనికి ఇలా పెడితే ఇది ఆన్ అవుతుంది 1.0. ఇక్కడ మెన్షన్ చేసి చూడండి 1.0 మైన్యూట్ లో మన వాటర్ స్ప్రే అవుతుంది. లేదు ఇంకా నాకు ఇంకా మైన్యూట్ లో కావాలన్నప్పుడు ఇది వచ్చేసి 0.8. సో అంత మైన్యూట్ గా మనకి వాటర్ అనేది స్ప్రే అవుతుంది. లేదు నాకు అవసరం లేదన్నప్పుడు ఆఫ్, ఇది కొంచెం హారిజాంటల్ మోడ్ లో పెట్టేస్తే అయిపోతుంది, ఆఫ్ అయిపోతుంది. సో గన్స్ కూడా ప్రతి గన్ అయినా సరే మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, మన యూజ్ ని బట్టి. నాకు యూజ్ ఉందంటే ఆన్ చేసుకోవచ్చు, యూజ్ లేదనుకో ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మనకి 600 liters వచ్చేసి అరౌండ్ మనకి 1 day లో అరౌండ్ 20 to 30 acres అయినా మనం ఫిల్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ మీరు ఈ గన్స్ వాడితే కొన్ని ఎకరాలు అయితే, గన్స్ వాడకపోతే ఈ వాటర్ యూటిలైజ్ బట్టి మనకి ట్యాంక్ కెపాసిటీలో మనకి ఎకరాలు అనేది కవర్ అయిపోతుంది. బట్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే 100% కవరేజ్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని క్రాప్ కి కొన్ని దగ్గర తడుస్తుంది, కొన్ని తడవు కదా. దీనివల్ల ఇదేంటంటే లోపల వరకు వెళ్ళి 100% కవరేజ్ ఉంటుంది. సో దానివల్ల ఏంటి మొక్కలు అనేది మొత్తం మనకి పురుగు మంది ఒక ఫాగింగ్ సిస్టమ్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క తీసుకొచ్చారు, మొక్క చుంచున్నట్టయితే ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది, డ్రాప్ టు డ్రాప్లెట్స్. దానివల్ల ఏంటి నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా స్ప్రే చేసినా సరే పురుగు అనేది చచ్చిపోయింది, 100% కవరేజ్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం అయితే మనకి షైనింగ్ కోసమే వస్తుంది. దానివల్ల ఏంటి ఈల్డింగ్ మార్కెట్ లో మనం వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆరెంజ్ తీసుకున్నట్లయితే ఆరెంజ్ మార్కెట్ లో ఎగ్జాంపుల్ 8 rupees ఉంది అనుకుంటాం. సో గ్రేడింగ్ చేసిన వాళ్ళు 12-13 ఉంటాయి. సో మనం 8 rupees పోయేది మన గ్రేడింగ్ చేసేంత పద్ధతిలో వస్తుంది కాబట్టి మొక్క. సో అప్పుడు 8, 9, 10 కూడా వెళ్ళొచ్చు, 11 కూడా వెళ్ళొచ్చు. దానివల్ల మనకి కాస్ట్ ఎంత పడుతుంది సార్? ఇది వచ్చేసి మనకి 4,50,000 వస్తుంది డయాగ్రామ్ పంప్. లేదు నాకు ఇంకా తక్కువ కాస్ట్ లో కావాలంటే ఇందులో కూడా మన లో మోడల్ ఉంటుంది. ఈ డయాగ్రామ్ పంప్ కాకుండా పిస్టన్ పంప్ ఉంటుంది. సో మనకి సజెషన్ బట్టి మనం అనేది అవైలబుల్ గా ఉంది. సో ఇది ఆల్ ఓవర్ పాన్ ఇండియాలో మనకి అవైలబుల్ ఉంది.